రమణ ఏంటి చిన్న డౌట్ ఏంటో కాదు ఏంటి మా అన్నయ్య అడిగాడా బుక్కడం అంటే చెప్పేశాను నాకు ఎక్కడ ఎంత పిల్లవై నీకు ఎక్కడ రాదా ధోనిలో సెంచరీ కొట్టాడు సెంచరీ అంటే క్రికెట్ బస్సులో 100 పరుల సైడ్ సెంచరీ అంట నాకు తెలుసు అవునమ్మా క్రికెట్ లో అంటారని అంటే తమరు బుర్రకథ నేర్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు నేర్చి 10 సంవత్సరాలు అవుతుంది 10 సంవత్సరాలు అయిందా కనీసం 100 పని నాకలేదా స్టేజ్ బుక్కడం అంటే ఎక్కడం అంటే నువ్వు వచ్చిన 2 పనులు అయిపోయి ఐఎమ్ గోయింగ్ టు ద రూమ్ రమణ వెళ్ళిపోతావా ఎక్కిన తర్వాత ఎక్కువసేపు ఉండలేను అదేంటో 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేను కాలు చేతి వెలువెళ్ళాడే ఏంటో కష్టమైన ఉండాలి ఎందుకంటే అసలు పని ఒకసారిగా చెప్పు ఒకసారి చేస్తా తొందర పడుకు తక్కువడిపోయినా పర్వాలేదు తక్కువ తీరిపోవాలి ఎక్కడో ఒక ఇచ్చేస్తాను కక్కూరు తీరిపోద్ది వచ్చింది బుక్కడానికి ఎక్కడానికి ఏమీ కాదు ఎంచక్క చెప్పడానికి బుర్ర కదా లారీ లోడ్లు వచ్చాక ఏంటి ఓన్లీ సింగిల్ పర్సన్ ఎవరు నువ్వు ఎన్ని కథలు చెప్తావు నీకు ఎన్ని కథలు కావాలి నీకు లారీ లోడ్లు కావాలా తెల్లవారిపోద్ది నువ్వు లారీ లోడ్లు బస్సు ఏం చెప్పొద్దు నీకు లెక్క పెట్టగా ఎన్ని తెలుసు ఫస్ట్ నాకు లెక్క పెట్టగా ముచ్చటగా 3 కథలు మూడు కథలు 3 కథల పేరేంటి స్టార్ట్ చేసేయాలా ఫస్ట్ పట్టుకొని ఎక్కడ అది పట్టుకొని ఎక్కడం కాదు బట్టి విక్రమార్కుడి కదా నాకదే నాకు వచ్చు సుప్పులు అప్పలమ్మ కథ వచ్చు అల్లి కూతురు కదా నాకు వచ్చు నాకు దెంగలైపోద్ది ఏం పడుకుని తగులుకోదు ఏంటి నేను నాకొచ్చు అనలేదు ఈ కథ చెప్పడం నాకు వచ్చు ఏకపోతే పప్ప కథ నాకొచ్చు దాని పప్ప కథ అనరు అట్టు కథ అంటారు పిచ్చిదద్దమ్మా పప్పే అట్టు అట్టే ఈ మాత్రం తేడా మా కోళ్ళు తెలియదే బస్ మీకు తెలీదా తెలుసు కదా ఇలాంటి పాపలు మీరు ఎన్ని చూశాను వాళ్ళు చూడటం ఏంట్రా నువ్వు అనడం బాగుంది వాళ్ళు నవ్వడం బాగుంది పప్పు వేరు అట్టు వేరు నీకు ముందు అట్టు గురించి తేడా తెలియాలా పప్పు గురించి తేడా తెలియాలా అట్టు కొంచెం చెప్పరా అట్టు అంటే నీలాంటి అమ్మాయి సోడి పిండితో పెనం మీద పలాస పోసింది పెనం ఎక్కడ ఉంటదా నెత్తి మీద ఉంటది పెనం అక్కడ ఉండదు స్టవ్ ఇక్కడ ఉంటదా దాని పైన పెనం ఉంటదా ఇక్కడ చేస్తారు ఓహో మీ స్టవ్ పొయ్యా మీది స్టవ్ పొయ్యి అయితే మాది స్టవ్ పొయ్యి కాదు కర్ల పొయ్యి ఏం పొయ్యి కర్ల పొయ్యి కర్ల పొయ్యి ఎక్కడ ఉంటది ఎక్కడ కూర్చొని ఓహో మీ పొయ్యి దగ్గర మీరు అలా కూర్చోంటారా మా ఆవిడ మా పొయ్యి దగ్గర అలా కూర్చోదు ఇలా కూర్చోంది అలా కూర్చొని మా ఆవిడ నాకు పని చెప్పింది ఏమండి నేను పొయ్యి దగ్గర కూకుండా అట్లు చేస్తాను కదా నువ్వు ఖాళీగా ఉంటే ఏం చేస్తావు నువ్వు ఖాళీగా ఉంటే ఏం చేస్తావు అలాగే నా పొయ్యిలు కర్రెట్టు మా ఆవిడ కర్రెట్టు 2 కర్రలు ఎట్టాను ఆ కర్రల వేడికి పలాసకు వచ్చేస్తాను అట్టు పప్పంటే నీ శరీరా తెప్పుకుంటుంది అదే పప్ప లాగుందండి సరే గడ్డలో ఉంది కదా చూసే మాట్లాడతాను మా సొడాలంత కుర్రవాళ్ళందరూ ఈ పిల్లేమో తమనలాగా ఉందంటాను ఆ పిల్ల సొంట కోడ్లాగా ఉందంటాను అదేంటా అందరూ ఒకేలా ఉంటారా ఏంటి ఒక్కొక్కరు ఒక్కలా ఉంటారు ఓ పని చేయండి ఈ 4 కథల్లో మీకే కథ కావాలో చంపేస్తాను అడిగి తెలుసుకున్నాను పాపం ఎక్కువ పని తక్కువ ఉంది సరే గాని వాడు చక్కగా 4 కథలు చెప్పాడు ఈ 4 కథల్లో చివరిగా చెప్పాడు కదా అంటే 4 కథలు చెప్పాడు ఆ 4 కథల్లో చివరిగా చెప్పాడు కదా ఆకలి తెలుసమ్మా దేనికొన్నా 4 కథలు చెప్పాడు చివరిగా చెప్పాడు చూసావా అలా కదా ఈ కదే నల్లి కూతురు కదా అంటున్నాను నల్లి కూతురు కదే చాలా బాగుంటుంది నువ్వు గోబ్యాక్ వెనక్కి అమ్మాయి గారు ఈ కథ చాలా బాగుంటుంది కాబట్టి 2 ముక్కల్లో చెప్పేస్తాను ఓకే అమ్మాయి ఈ నల్లి కూతురు చాలా సుకుమారి శ్రీపురపల తగిలితే శరం బొక్కైపోద్ది ఏమంటారు దాన్ని కన్నం అంటారు పిచ్చిదద్దమ్మా కన్నమే బొక్క
దానిలో నీకు అంతర్థం తెలుసురా బొక్క బొక్కే కన్నం కన్నమే అవును. అది ఎలా అయిందో చెప్పు అన్నయ్య కన్నం అనగా కన్నము అనగా కన్నం అనగా కన్నం అనగా సేమలు దోమలు ఏగలు దూరిపోయింది కన్నం అంటే మరి బొక్క అంటూ నీ బుర్ర దూరిపోయింది ఈ బుర్రకి ఇది బొర్రెట్టు లేదు రమణ, ఆ. అని చిన్నగా పడింది కన్నం. పెద్దగా పడింది బొక్క. అమ్మాయికి పెద్ద బొక్క పడింది. పడిపోయింది